మల్కాజ్గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు తోట లక్ష్మీకాంత్ రెడ్డి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి చౌరస్తాలో కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రత్యేక తెలంగాణ సాధన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైందని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కాంగ్రెస్ నాయకుడు గుండా నిరంజన్ మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆదరణ కోల్పోవడం కారణంగా కొత్తగా పవన్ కళ్యాణ్ ని తెలంగాణలో తీసుకుని వచ్చి తెలంగాణ ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి చిల్లర వేషాలు మానుకోకపోతే కొన్ని రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు ఇంతకుముందే ప్రేడ్ గ్రౌండ్స్ లో ప్రకటించారు. ఇంకా 25 లక్షల ఇల్లు, 2,50,000 ఇల్లు ఇంకా ప్రకటించిండు. దానికి తోడు కొన్ని పింఛన్లు, కొత్త పింఛన్లు మరియు ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు. వీళ్ళు మా మీద బురద జల్లనికి రాజకీయం చేస్తున్నారు కేవలం బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ పవన్ కళ్యాణ్ అన్నట్టయినా వాంటెడ్లీ హైదరాబాద్ లో ఓడిపోతామని చెప్పి, ఎందుకంటే రాష్ట్రంలో అన్ని ఓడిపోయారు వాళ్ళు. కాంగ్రెస్ అన్ని గెలిచి బీఆర్ఎస్ అన్ని ఓడిపోయారు కాబట్టి ఇక్కడ ఒక సెంటిమెంట్ పుట్టేయాలని ఇవాళ పవన్ కళ్యాణ్ తో ఒప్పందం కుదుర్చుకొని పవన్ కళ్యాణ్ ఇక్కడ వదిలేరు. ఇవాళ మేము ఏమంటున్నాం, పవన్ కళ్యాణ్ నువ్వు హైదరాబాద్ రావచ్చు, పోవచ్చు. హైదరాబాద్ కి రా, చార్మినార్ చూడు, హైదరాబాద్ కి రా, గోల్కొండ చూడు, బిర్యానీ తినిపో, చుట్టంలాగా రా, చుట్టంలాగా పో. ఎవరు రావద్దు అంటారు, ఎవరు పోవద్దు అంటారు. మీరు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ పర్సనల్ ఏమన్నావు, తెలంగాణ వచ్చినాక 11 రోజులు అన్నం తిన్నాను. నీకు తెలంగాణ వచ్చిన బాధ ఉండి 11 రోజులు అన్నం తినకుండా ఇవాళ దొంగ ప్రేమ ఎందుకు చూపిస్తున్నాం మా మీద అంటే, నువ్వు ఇక్కడికి వస్తా అంటే దొంగ ప్రేమ చూపిస్తే దాని మీద మేము కౌంటర్ ఇవ్వాలా. మేము కౌంటర్ ఇస్తా ఇక్కడున్న సీమాంధ్రాలు మాకు వ్యతిరేకమై రేపొద్దున మా కోట్లు రావద్దు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న నాటకం. ఇవాళ నిజంగా మీరు ఉద్యమాలు చేస్తే, నిజంగా మీరు మీ వల్ల తెలంగాణ వచ్చింది, మీ కేసీఆర్ వాళ్ళు తెలంగాణ వచ్చిందని చెప్పి మీ టీఆర్ఎస్ వాళ్ళు భావిస్తే ఈ రోజు మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాని మీద కౌంటర్ ఇవ్వాలా. ఎందుకు కౌంటర్ ఇస్తలేరు అంటే, కేవలం రాజకీయ పబ్బం కోసం మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ పుట్టించి మళ్ళా హైదరాబాద్ లో తెలంగాణ జెండా ఎగిరేయాలని మీ కేసీఆర్ ఏదైతే భావిస్తున్నారో, ఖబర్దార్ కేసీఆర్, ఖబర్దార్ పవన్ కళ్యాణ్, మీ రాజకీయాలు మాకొద్దు. సార్లైనా అన్నదమ్ములా విడిపోయాం, అన్నదమ్ములానే పంచుకున్నాం. ఒకవేళ మా శ్రీశ్రీది, మా అంబేద్కర్ది, మీ యొక్క అమరావతిలో విగ్రహాలు పెడతానంటే మీరు వచ్చి మా దగ్గర సభలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు.